రాచకొండ కమిషనరేట్ పోలీసులు తెలంగాణ రాష్ట్ర నార్కోటిక్ యాంటీ డ్రగ్ సంయుక్తంగా జరిపినటువంటి దాడుల్లో 120 కిలో సింథటిక్ డ్రగ్ పట్టుబడింది. యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి డీసీపీ క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలను డీసీపీ రాజేష్ చంద్ర వెల్లడించారు. యాదగిరిగుట్ట మండలం రామాజీపేట పరిధిలో మూతపడిన కెమికల్ ఫ్యాక్టరీలో సింథటిక్ డ్రగ్ను తయారు చేసి ముంబైకి సరఫరా చేస్తున్నారు. ఇందులో ప్రధాన సూత్రధారులుగా కృష్ణారెడ్డిగా గుర్తించారు. ఇందులో ఫెడ్లర్స్ తో పాటుగా సరఫరాదారులు మొత్తం 8 మంది పోలీసులు విచారణలో తేలింది. ఇక 3 నిందితులను అరెస్ట్ చేయగా మరో 5 కోసం పరారీలో ఉన్నట్లుగా డీసీపీ వివరించారు. అయితే పట్టుబడిన 120 కిలోల సింథటిక్ డ్రగ్ విలువ సుమారుగా 24 కోట్ల పైనే ఉంటుందని కూడా డీసీపీ తెలిపారు. ప్రాసెస్ నడుస్తూ ఉన్నది అండ్ అది కూడా త్వరలో మీకు డిస్క్లోజ్ చేస్తాము. యాజ్ ఆఫ్ నౌ మనకు టోటల్ వర్త్ ఆఫ్ this consignment is 24 crores government estimate prakaram. It might be more, end user poye varaku it might be more. And 2 Hyundai Verna cars kuda seize cheyadam jarigindi and 4 cell phones evaithe veelu ee transaction kosam use chesinaru vaatini kuda seize cheyadam jarigindi. Ee information network ni ee organized crime ni bust chesina team lo ati mukyamaina role play chesindi TGANB Inspector P Ramesh Reddy, Head Constable Jayaraju, Head Constable నవనీత్ ఖాన్, పోలీస్ కానిస్టేబుల్ మధు, శుభం, ఉదయ్ వీళ్ళు ఎక్సలెంట్గా చాలా నిఘా పెట్టి కొన్ని మంత్స్ టుగెదర్ దాన్ని వర్కౌట్ చేసుకొని ఒక అద్భుతమైన ఈ నెట్వర్క్ని బర్స్ట్ చేయడం జరిగింది. ఇది ఇంటర్స్టేట్ గ్యాంగ్, ఈ నెట్వర్క్ని బర్స్ట్ చేయడం జరిగింది. అండ్ ఇంత మంచి వర్క్ చేసిన ఈ టీమ్కి రాచకొండ పోలీసుకి కూడా రాచకొండ సిపి గారి తరఫున అండ్ TGANB డీజీ గారి తరఫున అండ్ డీజీపీ గారి తరఫున కూడా అందరికి కూడా కంగ్రాట్స్ ఆల్రెడీ సార్ వాళ్ళు చెప్పడం జరిగింది. సో ఈ నెట్వర్క్ ఇంకా ఇది ప్రాసెస్ నడుస్తూ ఉన్నది అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ దగ్గర ఆ టీమ్స్ నడుస్తూ ఉన్నది. ఇంకా సీజర్ ప్రాసెస్ కొనసాగుతూ ఉన్నది. ఫర్దర్ డీటెయిల్స్ కానీ ఇంకేమైనా ఇన్ఫర్మేషన్ కూడా మనకి రావచ్చు. ఇంకా మనకి ఇప్పటికీ ఇంకా 2-3 మన కస్టడీలో ఉన్నారు. వాళ్ళ రోల్ ఏందో కూడా మనం వెరిఫై చేస్తూ ఉన్నాము. సో పబ్లిక్కి అండ్ అప్పీల్ చేసేది ఇటువంటి సింథటిక్ డ్రగ్స్, సాల్వెంట్స్, కెమికల్ ప్రాసెస్తో జరిగినవి చాలా హానికరము హెల్త్కి. ఇటువంటి ప్రాసెస్ ఈవెన్ 1 గ్రామ్ ఈజ్ ఆల్సో వెరీ ఇంజూరియస్ అండ్ కెన్ మేక్ మొత్తం మనకు డిఫరెంట్ స్టిమ్యులేషన్లోకి తీసుకెళ్తుంది. దీన్ని డిఫరెంట్ నేమ్స్ తోటి కూడా దాన్ని నిక్ నేమ్స్ తోటి పిలవడం జరుగుతుంది. లాస్ట్ టైం మీ అందరికి తెలుసు, స్మాల్ క్వాంటిటీ మనము గోవా నుంచి వచ్చిన పెడ్లని పట్టుకోవడం జరిగింది. బట్ ఇది చాలా హ్యూజ్ క్వాంటిటీ. సో ఇదొకటి. అండ్ పబ్లిక్ కూడా అప్పీల్ చేస్తున్నాం, ఏదైనా ఇన్ఫర్మేషన్ మీకు ఇటువంటి నెట్వర్క్ గురించి కానీ గంజాయి గురించి కానీ మీకు ఇన్ఫర్మేషన్ ఉంటే ప్లీజ్ ఇన్ఫార్మ్ లోకల్ పోలీస్ ఆర్ TGANB. అండ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చిన వాళ్ళ ఐడెంటిటీ చాలా గోప్యంగా ఉంచుతుంది. అండ్ వాళ్ళకు కూడా గవర్నమెంట్ తరఫున రివార్డ్ ప్రొసీజర్ ఉంది కాబట్టి వాళ్ళకు కూడా తగినంత రివార్డ్ దొరుకుతుంది. అండ్ ఈ ఇన్ఫర్మేషన్ మనకు ఇచ్చిన వ్యక్తులకు కూడా మనకు రివార్డ్ దొరుకుతుంది. సో థ్యాంక్ యూ సో మచ్. గుడ్ ఈవినింగ్ ఆల్. సో ఫోటోలు కూడా మీకు వాట్సాప్లో షేర్ పక్క జరగండి.